వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్. గత నెల 21 తారీఖు నాడు అయ్యప్ప సేవ సమితిలో అయ్యప్ప గుళ్ళో జరిగిన కార్యక్రమం ఈ నెల 11కు వాయిదా వేయడం జరిగింది. ఈ నెల 11వ తారీఖు కంటే ముందు 10వ తారీఖు మీటింగ్ పెట్టి స్థలదాతలు కాకుండా కూడా తిరుమల జయేందర్ అధ్యక్షుడు కాకుండా కూడా తాను అధ్యక్షుడని చెప్పుకుంటూ స్థలదాతలతో సంబంధం లేని వ్యక్తులకు పదవులు అని చెప్పుకుంటూ నిన్న జరిగిన కార్యక్రమానికి ముగ్గురే స్థలదాతలు ఉంటూ మొత్తం మంది వచ్చినట్టు చెప్పుకుంటూ మీటింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు అయ్యప్ప సేవా సమితి స్థలదాతలే. స్థలం గురించిన ఇప్పుడు జమ్మికుంటలో ఉన్న స్థలదాతలు దాదాపు అందుబాటులో ఉన్న మంది రావడం జరిగింది. ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. నిన్న గత సెక్రటరీ ఫోన్ చేసి జయేందర్ కనుక ఫోన్ చేసి మేము అడిగితే ఏమన్నాడంటే, మీరు అయ్యప్ప సేవా సమితి ట్రస్ట్ మెంబర్లు మన ఆలయ కమిటీ సభ్యులు మీటింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ వీలు లేదు, మీరు రావద్దు, మీరు మీటింగ్ పెట్టద్దు, మేము మీటింగ్ పెట్టనియమని తను చెప్పడం జరిగింది. దాని గురించి ఇప్పుడు ఈరోజు వర్తక సంఘంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 1990లో గుడి నిర్మాణం కోసం శ్రీ భగవద్గీత జ్ఞాన మందిరంలో సమావేశం ఏర్పాటు చేసిండ్రు. దానిలో కేవలం స్థలదాతలకే కమిటీలో తీసుకోవాలని చెప్పి తీర్మానం చేసిండ్రు. దాంట్లో కొందరు వ్యక్తులు ఆ సందర్భంగా అయితే విజయ్ కుమార్ కూడా కమిటీలో తీసుకున్నాడు. ఆయన స్థలదాత కాదు కాబట్టి అవసరం లేదని చెప్పి జయేందర్ గారు వ్యతిరేకించిండు. ఈరోజు స్థలదాతల గానులను కమిటీలో ఏ విధంగా తీసుకుంటున్నారని ప్రకటించారు. ఆ కమిటీని మేము గుర్తించలేం, కానీ స్థలదాతల గానులను ఏ విధంగా తీసుకున్నాడు, అసలు స్థలదాతలకు తెలియకుండా కమిటీకి తెలియకుండా కమిటీ ఇట్లా రద్దు చేసాడు. యామసాని కృష్ణమూర్తి కమిటీ కొనసాగుతలేదా మాకు తెలియదు. యామసాని కృష్ణమూర్తి కమిటీ కొనసాగాలి. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే బైలా ప్రకారం రాజీనామా చేసి ఈ ఉన్న దాంట్లో సభ్యుల మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి కొత్త కమిటీ ఎన్నుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సమావేశం గురించి ఇమ్మడి భాస్కర్ వివాదం గురించి ముగిసిందని చెప్పిన తర్వాత మరి అధ్యక్ష స్థానం మీకు ఏ విధంగా వచ్చింది అనే దాని సమస్య ఉన్నది కాబట్టి దాని గురించి ఈరోజు మీటింగ్ అన్నారు. మీటింగ్ పెట్టుకుందామని అడిగితే ఆడ అనుమతి ఇవ్వలేదు. నిన్న కేవలం 3 మందే వాళ్ళ స్థలదాతలు ఉన్నారు, వాళ్ళే కమిటీ అంటున్నారు. ఆ కమిటీకి ఏ విధంగా వచ్చిందని మేము అడిగితే బ్లాక్మెయిల్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. అది ఏమంటున్నారంటే ఇక్కడ ఊర్లో లేని వాళ్ళ సంతకాలు ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. అసలు కృష్ణమూర్తి ఎప్పుడు రాజీనామా చేసిండు, ఏ విధంగా చేసిండు, అది రాజీనామాను ఆ కమిటీకి తెలిపిల్లా, ఏ తేదీన తెలిపిళ్ళు, దాని బైలా ప్రకారం బైలా పోలేదా అది అడిగితే ఇప్పటి వరకు కూడా ఎవరికి చెప్పట్లేదు. మేము ప్రశ్నిస్తే మీరు గుడి పరువు తీస్తున్నారు అంటున్నారు. ఈ రోజు వరకు కూడా మేము స్థలదాతలుగా గుడి గురించి ఏ విధమైన తప్పుడు సంకేతాలు పంపలేదు, తప్పుడు విధానాలు మాట్లాడలేదు. వాళ్ళే మీడియాలో వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు, వాళ్ళే ప్రెస్ దృష్టికి తీసుకొచ్చిండ్రు, వాళ్ళే వాట్సాప్లలో 100 రకాల పోస్టులు వ్యతిరేకంగా దౌర్జన్యంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రెస్ మీట్లు పెట్టిళ్ళు, వాట్సాప్లలో పెట్టిళ్ళు. అయినా కానీ సంయమనం పాటించి మరి దేవుని కార్యక్రమం దేవుని గుడి కాబట్టి పరువు పోవద్దు అనే ఉద్దేశంగా ఇన్ని రోజుల వరకు మేము ఆగినాం. కేవలం నిన్న జయేందర్ గారు గుడికి రావద్దు అనే ఉద్దేశంగానే ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము. ఈ ఒంటే దుప్పొకడ పోయి ఆయన ఇష్టం మాదే గుడి వచ్చిన వాళ్ళదే అని అంటున్నాడు. ఒకరికి గుడికి రావడానికి వీలైతే ఒకరికి రావడానికి వీలు కాదు. అది సమావేశం ఉంటేనేమో అందరు వస్తారు, సమావేశం అయితేనేమో కమిటీ సభ్యులను పిలవాలి. వాళ్ళు ఎవరిని పిలుస్తలేరు, వాళ్ళు ఇష్టం చేస్తాను. వాళ్ళు ఈ రాజన్న జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తే బ్లాక్మెయిల్ పాల్పడతాను. మీరు దిక్కుజున్న చోటు చెప్పుకొని అంటాను. వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలకు మాకు ఈ కమిటీలో ఉన్నవారికి ఎవరికి సంబంధం లేదు. ఇక్కడ ఉన్న స్థలదాతలకు వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏ విధమైన సంబంధం లేదు. ఒక విధ సంబంధం ఉందంటే వాళ్ళు నిరూపించుకోమను. వాళ్ళకి ఏ విధమైన శిక్షకైనా మేము ముందరికి వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. మీటింగ్ జయేందర్ కూడా 11వ తారీఖు మీటింగ్ అని అన్నాడు. ఎందుకు నిర్వహించలేదు అనేది మేము అడుగుతున్నాము. మేము మీటింగ్ మరి మీరు పెట్టకుండా మేము సమావేశం ఏర్పాటు చేసుకుంటామంటే పెట్టద్దు, గుడికి రావద్దు అన్నాడు.
ఇది గుడి ఒక్కరిదా లేకపోతే ప్రజలతో ఏర్పాటు చేసిందా ఆయన వ్యక్తిగతంగా సొంతంగా కట్టుకున్నాడా? ఆ రోజు పోలీస్ స్టేషన్లో కూడా సిఐ గారు ఏమన్నారంటే సొంత గుడి అయితే ఎవరు రారు, నీ సొంతం ఉన్నట్టు చేసుకోవచ్చు అని అన్నాడు. ప్రజల చందాలతో నిర్మించింది కాబట్టి దాంట్లో ఉన్న బాధ్యులకు కంపల్సరీ తయారు చేసిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ కమిటీ వాళ్ళు ఏ విధంగా అనేది మేమైతే యాక్సెప్ట్ చేయట్లేదు. పాత కమిటీనే మేము ఉన్నదని భావిస్తున్నాం.